నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం సార్. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపావ్ అక్కడ ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను సార్. ఈరోజు 18వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సార్. టైం వచ్చి 2:30 అయింది సార్. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. నేను మన గ్రూప్లో డీజిల్ వెహికల్ సార్, హోండా సిటీ 2018 గ్రూప్లో పెట్టాను. చాలా అంటే చాలా ఫోన్లు వచ్చినాయి సార్. వీడియో తీయండి అని చెప్పారు. వీడియో తీయడానికి వచ్చాను సార్. మన రమేష్ గారికి కొద్దిగా ఒంట్లో బాగోలేదు సార్. దయచేసి ఆయనకి రెస్ట్ ఇవ్వండి. నాకు ఫోన్ చేయండి సార్, నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. లేదా నేను ఇప్పుడు వీడియో తీస్తున్నానంటే ఇప్పుడు ఫోన్ ఎత్తాను కదా, అందువల్ల వాయిస్ మెసేజ్ పెట్టండి సార్. 100% నేను వాయిస్ మెసేజ్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సార్. ఒక 10 నిమిషాలు, పావుగంట లేట్ అవుతుంది. వాట్సాప్లో తప్పకుండా మీ మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను సార్. ఓకే అండి. ఈరోజు 18వ తారీఖు ఫిబ్రవరి 2026. 2018 సార్, డిసెంబర్ రిజిస్ట్రేషను. 2018 డిసెంబర్ అంటే ఇంకా 2019. మీకు ఆ బార్ కోడ్తో సుద్దా మీకు అన్నీ ఉన్నాయి. క్వాలిటీ కారు సార్, 100% ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. చాలా పెద్ద ఒక లిమిటెడ్ కంపెనీ ఓనర్ గారు కారు, కంపెనీ పేరున ఉన్న వెహికల్. మీకు ఎక్కడ కూడా ఏం పెయింట్లు పడలేదు సార్. ఎదర చిన్న స్క్రాచ్ ఉంది, వెనకాల చిన్న డెంటల్ 2 ఉన్నాయి. అలాగే ఇస్తారు కారు. అవి కూడా మనం చేయించే అవసరం లేదు సార్, ఎందుకంటే కారు అంత క్వాలిటీగా బాగుంది. డీజిల్ వెహికల్ 94,000 ఒరిజినల్ సర్వీస్ రికార్డు సార్. లేటెస్ట్ షేప్ సార్. ఇది లేటెస్ట్ షేప్ 4th జనరేషను కారు. అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫాగ్ ల్యాంప్స్, ఏబిఎస్, క్రూజ్ కంట్రోల్, అలాయ్ వీల్స్, అన్ని ఫీచర్స్ సార్. ఎయిర్ బ్యాగ్స్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. కారు అయితే గోల్డెన్ బ్రౌన్ అంటారు సార్ దీన్ని. గోల్డెన్ బ్రౌన్ జీ, ఈ కలర్ ఆర్సీలో అలాగే ఉంటుంది. మీకు కారు అంతా చూపిస్తాను సార్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. మంచి ప్రైస్ సార్. ప్రైస్ అయితే సూపర్ ప్రైస్కి నేను మాట్లాడాను. నేను వీడియో అంతా చూపిస్తాను, లాస్ట్లో మీకు ప్రైస్ చెప్తాను సార్. సార్ ఫ్రంట్ ప్రొఫైల్ జోన్ సార్, డే టైం రన్నింగ్ లైట్స్ ఉంటాయి. డే టైం రన్నింగ్ లైట్స్ ఉంటాయి. క్వాలిటీ ఉన్నటువంటి కారు సార్. డీజిల్ కారులో నేను గత 2 సంవత్సరాలు, సంవత్సరాల నుంచి ఇలాంటి క్వాలిటీ రాలేదు. ఒక్క కారు సార్ వాళ్ళకి ఇచ్చాం వైజాగ్, అంతే. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్వాలిటీ కారు రాలేదు సార్. క్వాలిటీ కారు వస్తే ఖచ్చితంగా పెడతాను. హోండా సిటీలు డీజిల్లో చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే 1,00,000 తిరిగిన క్వాలిటీ ఉండాలి కదా సార్. 94,000 ఒరిజినల్ రీడింగు, బ్రాండ్ న్యూ టైర్లు సార్. చాలా క్వాలిటీ ఉంది. రైట్ సైడ్ ప్రొఫైల్ జోన్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. సీల్ టైర్లు సార్. ఈ ఏసీ 8 నెలలు ఎంత అయింది సార్, ఏం తిరగలేదు వేసిన తర్వాత. 2025 ఏప్రిల్ మే టైంలో వేసారు సార్. ఇది బ్రాండ్ న్యూ టైర్లు, జేకే టైర్స్, సీల్ టైర్లు సార్. వేసిన తర్వాత నాకు తెలిసి 2-3 వేలు కూడా, 4 వేలు తిరిగి ఉంటారేమో, అంతే అండి. అది కూడా తిరిగి ఉండరు సార్, లేదు తిరగలేదు. कीलेस एंट्री सर। साउंड बंद करो। साउंड क्यों रखता पता नहीं, मैं बंद कर दिए। అంటే సౌండ్ ఏ అంటే సౌండ్ పెట్టి ఉందనే డ్రైవర్ని తిడుతున్నానండి. ఆ సౌండ్ మనకి యూట్యూబ్లో స్ట్రైక్ అవుతుంది సార్. అవి సీట్ కవర్స్ 95% సీట్ కవర్స్ సార్. 90% సీట్ కవర్స్ ఉన్నాయి. చాలా క్వాలిటీ సీట్ కవర్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఇక్కడ చిన్న రఫ్. స్టీరింగ్ కంట్రోల్స్ సార్ కనిపిస్తుందండి. 94,500 ఒరిజినల్ రీడింగ్ సార్. అది ఓకే సార్. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది, హెచ్డి రివర్స్ కెమెరా ఉంది. క్వాలిటీ ఆండ్రాయిడ్ సార్. ఇది
ఇది క్వాలిటీ ఆండ్రాయిడ్, ఇది క్వాలిటీ ఆండ్రాయిడ్, ఇది బాగుంది సార్. ఎయిర్ బ్యాగ్స్, మ్యాటీ కూడా వేసింది సార్, దీనికి ఫుల్ మ్యాటీ కూడా వేసింది. డోర్ అంతా చూడండి సార్, సూపర్ ఉంది సార్. కార్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సార్. ఒరిజినల్ సార్, ఎక్కడ టచ్ అప్లు గట్రా ఏం అవ్వలేదు. ప్యాడ్ కొద్ది మాసింది, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సార్. డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్ సార్. రియర్ డ్యూయల్ ఎంట్ ఉంటుంది, డ్యూయల్ ఎంట్ వేసి సార్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి సార్. రైట్ సైడ్ డోర్ సార్ ఇది. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్, గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ బ్యాక్ టైర్ సీల్ టైర్ సార్. ఓకే సార్, సీల్ టైర్. బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్. ఐడి టెక్ హోండా సిటీ వి మోడల్ సార్. 2018 డిసెంబర్ సార్ ఇది. బూట్ స్పేస్ చాలా బాగుంటుంది సార్ ఇది. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ రస్టింగ్ కానీ ఏమీ డిస్టర్బ్ ఎక్కడ అవ్వలేదు సార్. క్వాలిటీ ఉంది కారు. చూడండి సార్, ఒరిజినల్ డిక్కీ, షోరూమ్ నుంచి వచ్చినటువంటి డిక్కీ, ఎలా వచ్చిన డిక్కీ అలాగే ఉంది సార్. బూట్ చూడండి సార్. స్టెప్ని అయితే పెద్దగా ఏం లేదు సార్. 2018 నుంచి వచ్చిన స్టెప్నే ఉంది. అది ఏం లేదు, ఒక 10% 5% ఉంది, కానీ ఇబ్బంది లేదు సార్ నడుపుకోవడానికి. బ్రిడ్స్టోన్ కంపెనీ నుంచి వచ్చింది. ఓకే సార్, బంద్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ జోన్ సార్. ఇక్కడెక్కడ చిన్నది చూశాను, అదిగో సార్. ఈ చిన్న డెంట్లో 2 కనిపించినట్టుగా ఉన్నాయి. ఈ 2 డెంట్లో ఇంక చేయడానికి ఏమవుద్ది సార్, ఇలాగే ఉంచుకుంటేనే బాగుంటుంది. బాగుంటుంది సార్. కలర్ అయితే ఇది మంచి క్లిక్ అయిన కలర్. సీల్ టైర్ సార్, సీల్ టైర్, అలాయ్ వీల్, జేకే టైర్స్ 4 కూడా సీల్ టైర్లు సార్. గ్లాసులు అన్నీ ఒరిజినలే. లెఫ్ట్ సైడ్ వెనకాల డోర్ సార్. క్వాలిటీ ఉంది సార్ కారు. ఇదిగోండి, ఇది ఏదో సిరిగిపోయింది ఇది కాదు సార్ మనం చూడవలసింది. ఫెవిక్విక్ కేసు అంటిస్తే ఇది ఎలా అంటుకుపోతుంది, అది కాదు సార్ మనకి. ఇంటీరియర్ బాగుంది సార్, నీట్గా ఉంది. సీట్లు బాడీ పరంగా బాగుంది, ఇంజిన్ పరంగా ఇంక సూపర్. ఇది సార్ మనం చూసుకోవాల్సింది. గేర్ బాక్స్ బాగుంది, సస్పెన్స్ బాగుంది. ఇది చెయ్యిస్తే కొంచెం నల్లగా అయింది. ఏముంది సార్, అది కొద్దిగా క్లీన్ చేస్తే కెమికల్స్ తోటి కొత్త సీట్ కవర్ లాగా అయిపోతాయి. సీట్ కవర్లు అన్నీ బాగున్నాయి సార్. అంటే డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది షోరూమ్ది, ఇది మాన్యువల్ బుక్. ఇంజిన్ నెంబర్, విన్ నెంబర్ చూసుకోండి సార్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ సార్, ఇది సీల్ టైర్. 4 కొత్త టైర్లు సార్. ఒక 2000 ఎంత తిరిగి ఉంటారు. 4 కొత్త టైర్లు సార్. మొత్తం మీకు ఎక్స్టీరియర్ అన్నీ చూపించాను సార్. ఒకసారి లోపల సీట్లో కూర్చుంటాను, ఇంజిన్ రూమ్ చూపిస్తాను.
క్లచ్ బాగుంది సార్. రివర్స్ కెమెరా ఫుల్ హెచ్డి సార్, చాలా క్వాలిటీ ఉంది. టచ్ ఆటోమేటిక్ కంట్రోల్ ఏసీ సార్, టచ్తో ఉంటుంది ఇది. గేర్ షిఫ్ట్ కూడా చాలా బాగుంది సార్, గేర్ షిఫ్ట్ బాగుంది. క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్ ఓఆర్విఎం సార్, ఎలక్ట్రికల్ ఓఆర్విఎం వర్కింగ్. 4 పవర్ విండోస్, లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సార్. సార్ ఇంజిన్ రూమ్ చూడండి. రైట్ సైడ్ యాప్రాన్ చూడండి సార్, రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ పేస్టింగ్. ఏబిఎస్ పైపులు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు, మౌంటింగ్ వైబ్రేషన్ లేదు, పట్టీ అంతా ఒరిజినల్గా ఉంది సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు, పట్టీ కూడా ఫ్రేమ్ అంతా బాగుంది సార్. బ్యాటరీ కండిషన్ కూడా బాగుందండి. 1.5 సార్ ఇది. బానెట్ అంతా కూడా ఓకే సార్. కార్ అయితే ఫుల్ గ్యారంటీ కార్ సార్. కారు విషయంలో ఏమాత్రము తేడా ఏమి లేదు సార్. కారు నెంబర్ 1, ఇంజిన్ బాగుంది, గేర్ బాక్స్ బాగుంది, సస్పెన్స్ బాగుంది. థ్యాంక్ యూ సార్. దీని ప్రైస్ చెప్పలేదు కదా. 2018 డిసెంబర్ ఫస్ట్ ఓనర్ వెహికల్, క్వాలిటీ ఉన్నటువంటి వెహికల్, 94,000 సార్. షోరూమ్ రికార్డు కలిగిన వెహికల్, వి మోడల్, సన్ రూఫ్ తప్ప అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్. దీని ప్రైస్ 4,70,000 సార్. నేను ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా సార్తో మాట్లాడి చేశాను. 4,60,000 ఫిక్స్ సార్. ఇంకా ఇందులో 1,000 కూడా తగ్గితే నాకు ఫోన్ చేయొద్దండి అన్నారు. కొద్దిగా కంపల్సరీ ఓనర్స్కి నాకు డిస్కషన్ అవుతుంది సార్. ఎందుకంటే ఫోన్లో మాట్లాడితే ఒకలా మాట్లాడతాను, వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకున్నప్పుడు మళ్ళీ 5,000 10,000 తగ్గిస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఏంటంటే ఓనర్ వల్ల నాకు రూపాయి ఉపయోగం ఉండదు సార్. అందువల్ల ఏంటంటే ఎంత తగ్గించాలో అంత తగ్గించి మనం మాట్లాడేస్తాం. ఓకేనా సార్. ఇది 4,60,000 సార్ ఫైనల్ ప్రైస్ ఇది. ఇందులో ఏ బార్గెయిన్ ఉండదు. మనకి ఎన్ఓసితో పాటు ఇస్తారు సార్. దీనికి ట్యాక్స్ సుమారు 1,20,000 1,30,000 రావచ్చు. 1,00,000 దగ్గర నుంచి 1,30,000 మధ్యలో వస్తుంది సార్. ఓకే, కమిషన్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే సార్.